నమస్తే వెల్కమ్ టు కాదరి న్యూస్ నేను అరుణ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చర్లపల్లి రిజర్వాయర్ వద్ద ప్రభుత్వం పశుగ్రాస కేంద్రం ఏర్పాటు చేయాలి సిపిఎం డిమాండ్ తలుపులలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని పిలుపు కదిరిలో రోడ్డు ప్రమాదం ఒకరికి తీవ్ర గాయాలు ఆసుపత్రిలో చికిత్స ఎండలు మండుతుండగా తాగునీరు రోజురోజుకి అడుగంటిపోతున్నాయి. ఈ పరిస్థితుల గ్రామీణ జీవనం మరింత తీవ్ర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంది. పశుపోషణ భారంగా మారుతోంది. పశువులకు పశుగ్రాసం తాగునీరు లేక పశువులు విలువలాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నీరు గడ్డి లభించే చోటుకు పశువులు తీసుకుని వెళ్లి మేపుకుంటున్న సంఘటన కదిరి నియోజకవర్గంలో కనిపిస్తోంది. కదిరి పరిసర మండలాల్లో పశుగ్రాసం తాగునీరు లేక తమ పశువులను కదిరి సమీపంలోని చర్లపల్లి వద్దకు పశుపోషకులు తరలిస్తున్నారు. కానీ చర్లపల్లి రిజర్వాయర్ తలదాచుకోవడానికి ఒక చెట్టు నీడ కూడా లేకపోవడంతో పశు కాపర్లు ఆ ఎండలోనే పశువులను మేపవలసి వస్తోందని, కనుక ప్రభుత్వం చర్లపల్లి రిజర్వాయర్ వద్ద పశుపోషకుల కొరకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలని, పశుగ్రాసం కూడా ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాలని, పశు కాపర్లకు ఉచితంగా భోజన వసతి కల్పించాలని కదిరి సిపిఎం నాయకుడు జిఎల్ నరసింహులు డిమాండ్ చేశారు. ఇప్పటికే చర్లపల్లి రిజర్వాయర్ వద్దకు వందలాదిగా పశువులు, మేకలు, గొర్రెలను తోలుకొని వచ్చారని, వాటికి ఇక్కడే పశుగ్రాసం అందించగలిగితే ప్రభుత్వ సాయం మరువలేరని ఆయన అన్నారు. ఎన్ని ఆవులు ఉన్నాయి? కళ్యాణవాడపల్లి నెమ్మరపూలకొండ మండలం మాది. మాకు గడ్డి లేక కదిరికి అవతల చెర్లోపల్లికి ఆవులకు నీళ్లు ఉన్నాయి, మేత ఉన్నదని ఆడుతూ పోతున్నాం. అక్కడ నీళ్లు లేవు, మేత లేదు, సోలార్ పడింది. మాకు పిల్ల పెద్దని 70 ఉన్నాయి. మేత లేక ఆవులు పోతున్నాయి, గడ్డి లేదు, ఏం లేదు. మీ పేరు? నా పేరు రమణారెడ్డి. ఎన్ని ఉన్నాయి ఆవులు? 40 ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ పోతున్నారు? ఎంత చెల్లుపల్లి నేను చూసిన దాముందండి అక్కడ. మీ ఊరు నుంచి అక్కడ ఎందుకు పోతున్నారు? అక్కడ మేత నీళ్ళు లేవా, అట్లా లేక నేటికి పోతాం.
కదిరి చెర్లోపల్లి రిజర్వాయర్ దగ్గర హంద్రీనీవా నీళ్ళు వచ్చిన తర్వాత కదిరి చుట్టుపక్కల మండలాల నుంచి రైతులు తమ పశువుల్ని మేపుకోవడానికి ఇక్కడికి పశువులు తోలుకొని వస్తా ఉన్నారు. దాదాపు నెల నుంచి కదిరి ఎంపీకుంట మండలం గాళ్ళపెంట, అలాగే పక్కన తూముకుంట, అలాగే వివిధ మండలాల నుంచి కూడా పశువుల్ని మేపుకోవడానికి ఈ రోజు చెర్లోపల్లి రిజర్వాయర్ దగ్గరికి ఆవుల్ని, మేకల్ని, గొర్రెలు తోలుకొని వచ్చి అక్కడే రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారు. ఎందుకని రైతులు ఇక్కడికి వస్తా ఉన్నారంటే గ్రామాల్లో కనీసం పశువులు తాగడానికి కూడా నీటి సౌకర్యం లేకపోవడంతో, అలాగే వర్షాలు పడలేదు కాబట్టి పశుగ్రాసం కొరత కూడా ఏర్పడి పశువుల్ని కబేరాలకు అమ్ముకోలేక, కన్నబిడ్డల్లా పెంచుకున్న పశువుల్ని చంపుకోలేక ఈ రోజు దూరమైనా సరే ఎక్కడి నుంచో కదిరి చెరువులు రిజర్వాయర్ రైతులు ఆ పశువులు తోలుకొని వచ్చి అక్కడ అక్కడ నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ నీటి ద్వారా, అలాగే ఆ చుట్టుపక్కల కొండల గుట్టలకు పంపి ఆ మేత ద్వారా ఈ రోజు రైతులను పశువులు కాపాడడం దీన స్థితి ఈ రోజు కదిరి ప్రాంతంలో కనపడుతుంది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎప్పుడైనా కరువు వచ్చినప్పుడు, పశుగ్రాసం కొరత ఏర్పడినప్పుడు, నీటి సౌకర్యం లేకపోతే అనేక గ్రామాల్లో నీటి తొట్టు కట్టి నీళ్లు తోలి అలాగే పశువులు నీళ్లు ఇచ్చేవాళ్ళు, అలాగే పశుగ్రాసాన్ని ఇతర ప్రాంతాల నుంచి కొని రైతులకు సప్లై చేసేవాళ్ళు. అయితే ఈ 2 మహిళల నుంచి కూడా ఇట్లాంటి పశుగ్రాసాన్ని ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు. అందుకని ఈరోజు వర్షాలు లేకపోవడం మూలంగా ఈరోజు పశుగ్రాసం కొరత ఏర్పడిన తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి ఈ ఆవులు, మేకలు, గొర్రెల్ని చంపుకోలేక, కబేరాలకు అమ్ముకోలేక ఈరోజు రైతులు చాలా ఈరోజు రైతులు ఈ కదిరి లాంటి ప్రాంతాలను తీసుకొని వచ్చి అక్కడ చెరువుపల్లి రిజర్వాయర్ నీళ్లు ఉన్నాయి కాబట్టి ఈరోజు అక్కడ షెల్టర్ ఈరోజు అక్కడ ఆ పశువులు మేపుకుంటున్నారు. అందుకనే ప్రభుత్వం తక్షణమే, అలాగే అధికార యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం ఈ కరువును దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా సరే ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ అర్థం అవుతుంది. దాదాపు 200-300 సంఖ్యలో ఆవులు, అలాగే గొర్రెలు, మేకలు సుదూర ప్రాంతాల నుంచి రైతులు అక్కడ ఈరోజు ఎండనక వాననక బయట ప్రదేశాల్లోనే ఆ పశువుల్ని కాపలా కాసుకొని ఆ నీటితో, ఆ పశుగ్రాసంతో ఆ అడవులు పంపించి దాన్ని కన్న బిడ్డల్లా కాపాడుకుంటా ఉన్నారు. కాబట్టి అధికార యంత్రాంగం తక్షణమే కదలాలి. ఎందుకనంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆ పశువులకి, అలాగే గొర్రెలకి ప్రత్యేకమైన పశువులు పాకలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎండలు తీవ్రంగా ఉన్నాయి, మనుషులే తట్టుకునే పరిస్థితి ఎండకి, అట్లాంటి పశువులు తట్టుకునే పరిస్థితి లేదు. రాను రాను ఉష్ణోగ్రత తీవ్రంగా పెరుగుతోంది కాబట్టి కనీసం పశువుల పాకలైనా ఏర్పాటు చేసి ఆ రకంగా రైతులు పశువులకి పాకలు ఏర్పాటు చేయాలి. అలాగే ఎవరైతే ఆ పశువులు తోలుకొచ్చి రైతులు ఉన్నారో వాళ్ళు కూడా తినడానికి కష్టం, ఎక్కడో అడవిలో ఉంది కాబట్టి కనీసం అన్నం హోటల్లో అట్లాంటివి కూడా దొరకవు. అన్నం తినాలి కూడా మళ్ళీ కదిరికి వచ్చి రైతులు అన్నం తినిపోయే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం అక్కడే తక్షణమే ఎవరైతే వలస రైతులు ఉన్నారో, పశువుల్ని గొర్రెలు తోలుకొచ్చి రైతులు ఉన్నారో వాళ్ళ కోసం అక్కడ భోజనశాల ఏర్పాటు చేయాలి. అలాగే పశువుల పాకలు ఏర్పాటు చేసి, అలాగే అవసరం అనుకుంటే ఇతర ప్రాంతాల నుంచి పశుగ్రాసాన్ని కొని ప్రభుత్వం ఈ పశువులకి ఆ పశుగ్రాసాన్ని అందించి ఆ రకంగా పశు సంపదను కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. షార్ట్ బ్రేక్. ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని, మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం.
వెల్కమ్ బ్యాక్. ఆయన ఆ రోజు బడుగులు వర్గాల వారు కష్టాలు పడకూడదు, మన మాదిరి పడకూడదని ఆ రోజు రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు మనం ఇట్టున్నామంటే ఆయన గొప్పతనం, ఆయన ఆశయాలు ఆయన రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించి అదేవిధంగా ఆయన ఆశయాలు ఎన్ని వేళలా సాధిద్దామని మనం కోరుతున్నాం. కాబట్టి మనం బర్త్డే జయంతి రోజు వర్ధంతి రోజు మాత్రమే కాకుండా మన ప్రాణం ఉన్నంత వరకు అంబేద్కర్ గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంబేద్కర్ 128వ జయంతి పురస్కరించుకొని ప్రకాశ్ నగర్ వాసులు 4 రోజుల కూడల్లో జయంతి జరుపుకోవడం ఇది ఒక ఇచ్చినటువంటి ఒక పెద్ద వరంగా చెప్పుకోవచ్చు. అందరికీ జై భీములు, ఉద్యమ నమస్కారాలు. భారతదేశ చరిత్రలోనే ఒక దళిత నాయకుడు ఇంత గొప్ప పేరు సంపాదించడం మన దేశానికే కాక పక్క దేశాలకు కూడా గర్వకారంగా చెప్తున్నాం. ఎందుకంటే 100 రూపాయల దారుల మీద అంబేద్కర్ బొమ్మను సృష్టించి దేవుళ్ళ పూజించే దేశాలు ఉన్నటువంటి ఈ రోజుల్లో అంబేద్కర్ బొమ్మ కాకుండా 100 రూపాయల నోటు మీద మన భారతదేశం ఎంత నీచమైందంటే భారతదేశంలో పుట్టి భారతదేశానికి గర్వకారణమైనటువంటి అంబేద్కర్ను ఈరోజు 100 రూపాయల నోటు మీద కూడా గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎంత నీచమైన నికృష్టమైనటువంటి స్థాయిలో ఉన్నారో మనం గుర్తించి మనము అంబేద్కర్ బిడ్డలైన మనము చైతన్యవంతులుగా చైతన్య సాధకులుగా అంబేద్కర్ రాత సారథులుగా పనిచేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రాసేటువంటి ఈ యొక్క అర్హత నెహ్రూ ఎటువంటి వ్యక్తి అంటే 100 రూపాయల నోటుతో ఆ కాలంలోనే 100 రూపాయల నోటుతో అగ్గిని వెలిగించుకొని అన్నం చేసుకున్నటువంటి అంత గొప్ప ఆయనకు అవకాశమే లేదు. అదేవిధంగా మహాత్మా అని చెప్పుకున్నటువంటి గాంధీకి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే మహాత్మా అనేటువంటి బిరుదు గాంధీది కాదు. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు ఫులే ఆయన బీసీ, ఆయన మన గురువు, అంబేద్కర్ గురువు కాబట్టి ఆయనకు ఆ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. కానీ అంబేద్కర్ అనేటువంటి బిరుదు గాంధీది కాదు. ఈ ముఖంగా స్పష్టంగా తెలియజేస్తున్నాను. మహాత్మా అనే బిరుదు అలా వచ్చినటువంటి బిరుదును ఒక దళిత జాతి నాయకుడికి వచ్చినటువంటి బిరుదును గాంధీ గారికి చేయడం అనేది చాలా ఈ దేశ ద్రోహంలో పాల్పడినటువంటి వ్యక్తులకు తెలుస్తుంది. అదేవిధంగా భారత దళిత బిడ్డ మన దళిత బిడ్డకు అంటే బల్లో చదువుకోండికి వీళ్ళు లేని స్థితిలో మసిగుడ్డలు కూడా సైతం మన పక్కన పెట్టినటువంటి అంబేద్కర్కి ఈ అవకాశం కలిగించడం చాలా అదృష్టకరము. ఎందుకంటే శాస్త్ర తల పండిన వాళ్ళు కూడా భారత రాజ్యాంగాన్ని రాసేకి వీలు లేదు అంటే వాళ్ళకి ఎంత జ్ఞానము ఎంత వివేకం ఉందో మనం అర్థం చేసుకోవాలి. అంబేద్కర్కి ఈ అవకాశం దక్కిందంటే అది ఆయన చదువుకున్నాడు కాబట్టి, ఆయన మేల్కొన్నాడంటే ఎవరి కోసం మేల్కొన్నారు? ఒక అంటరాని వారి కోసం మేల్కొన్నారు. అంటరాని కోసం మేల్కొన్నారు తప్ప పేదవాడి కోసం ఏ నాయకుడు మేల్కోలేడు. ఎందుకంటే ఉదాహరణకు రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళినప్పుడు ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ, మహమ్మద్ అలీ జిన్నా, మన అంబేద్కర్ వెళ్తే ఆ అంబేద్కర్కు వచ్చినటువంటి గౌరవం కమ్యూనల్ అవార్డు. ఈ కమ్యూనల్ అవార్డు అనేది దళిత నాయకుడికి ఇస్తారు తప్ప వేరే నాయకుడికి లేదు. ఇంతమంది ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రముఖులు ఉన్నారు. ప్రముఖులకు కాకుండా కమ్యూనల్ అవార్డు అనేది ఒక నాయకుడికి రావడం అనేది చాలా గర్వకారణం. ఎందుకు వచ్చింటుంది అంటే ఆయన చదివాడు, కష్టపడ్డాడు, ఆ కష్టంలో నుంచి వెలుగుని తెచ్చాడు. అదే దళిత జాతి వెలుగు అని చెప్తారు. షార్ట్ బ్రేక్. ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరం.
ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. వెల్కమ్ బ్యాక్. కదిరిపట్నంలో ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసులు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతనిని కదిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శ్రీనివాసులను పోలీసు వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం ఏర్పడింది. కదిరి ఎస్ఐ ఖాజా హుస్సేన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం కదిరి ప్రభుత్వ వైద్యశాలలో బాధితుని పరామర్శించారు. కదిరిపట్నంలో ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసులు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతనిని కదిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శ్రీనివాసులను పోలీసు వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం ఏర్పడింది. కదిరి ఎస్ఐ ఖాజా హుస్సేన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం కదిరి ప్రభుత్వ వైద్యశాలలో బాధితుని పరామర్శించారు. ఏం కాదు, కాలుకే కొట్టింది. ఇట్లా రైట్ కట్ అయినా కదా, రైట్ కట్ అయినా కొట్టి అట్టే వచ్చుకుంటాడు కాదు. టైం లేదా ఏం చేయలేదు. మరి వచ్చే మా దగ్గర ఉండే సరిపోయేది. ఫోన్లు మాత్రం అవి ఏ పనులు ఉన్నాయని తెలుద్దాం. ఫోన్లు ఉన్నాయండి, ఇవే తెచ్చేస్తా తెస్తారు. అక్కడే కాలు నొప్పి ఉంటుంది. ఇప్పుడు ఇరిసిండే పని ఏం కాదు, కాలుకే కొట్టింది. ఇట్లా రైట్ కట్ అయినా కదా, రైట్ కట్ అయినా కొట్టి అట్టే వచ్చుకుంటాడు కాదు. టైం లేదా ఏం చేయలేదు. మరి వచ్చే మా దగ్గర ఉండే సరిపోయేది. అమ్మా టైంకి వెళ్తారో జరిగిపోవాలా దాన్ని కాదు. అమ్మా టైంకి వెళ్తారో జరిగిపోవాలా దాన్ని కాదు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చర్లపల్లి రిజర్వాయర్ వద్ద ప్రభుత్వం పశుగ్రాస కేంద్రం ఏర్పాటు చేయాలి, సిపిఎం డిమాండ్. తలుపులలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు, అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని పిలుపు.
కదిరిలో రోడ్డు ప్రమాదం, ఒకరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రిలో చికిత్స.